ప్రదక్షిణ సారి మనసు శుద్ధమై చూపు శాంతమైపోయే కొండమల్లయ్య సన్నిధిలో జన్మ సార్థకమయ్యే పౌర్ణమి పూట భక్తులు పాద ఏణువు తాకి కరుణా సముద్రమై మల్లయ్య కాపాడే సాకి ముగింపు ప్రతి పౌర్ణమి నాడు పాదయాత్ర చేసేదం శ్రీ కొండమల్లేశ్వరుని కృప పుల్దేదం జానప్రసూనాంబ సమేత మల్లయ్య నామస్మరణ జీవితమంతా మార్గదర్శనమై నిలవాలి శరణ మన డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో మాంబేడు పంచాయతీలో చుట్టూ కొండల మధ్య దట్టమైన గుట్టలు పచ్చని ప్రకృతిని పొందుకుని ఉన్న కొండపై కొలువై ఉంటూ భక్తుల కోరికలు తీర్చే కొండంత దేవుడు కొండమల్లేశ్వరుడు. అదొక అద్భుతం. ఆధ్యాత్మికతకు దైవిక వాతావరణానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే కొండ. పూర్వీకులు ఎప్పుడో ఆ ప్రాంతంలో నాటిన రాతి స్తంభమే మొదటి ఆనవాలు. స్థానికులందరూ ఆ కొండ ప్రాంతం గురించి రకరకాల భక్తి కథలు చెప్పుకునేవారు. కాలం గడిచింది. శివపార్వతులు తమకు ఆవాసం ఈ అరుణగిరి క్షేత్రం ఉంటే బాగుంటుందేమో అని భావించినట్టుంది. లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్న జ్ఞానప్రసూనాంబ కృష్ణమోహన్ రెడ్డిలను అందుకు తగిన వ్యక్తులుగా సాక్షాత్తు శివునికే తలంపు రావడమేంటి? నంది శివునికి వాహనమైనట్టు జ్ఞానప్రసూనాంబ కృష్ణమోహన్ రెడ్డి అనే భక్తులకు రమేష్ అనే డ్రైవర్ రథసారథిగా తిరుమల సన్నిధిలో లభించడం కాకతాళీయమే అయినా అది శివుని కృప మాత్రమే అని భావిస్తారు కృష్ణమోహన్ రెడ్డి. అందువల్లే రమేష్ అనే డ్రైవర్ నోట ఈ ప్రాంతం గొప్పతనం గురించి పలికించాడు ఆ శివుడు. శివుని ఆజ్ఞతో ఈ ప్రాంతాన్ని దర్శించిన కృష్ణమోహన్ రెడ్డి దంపతులు ఎంతో మంది దేవాలయ నిర్మాణకర్తల అనుభవాలు సేకరించి గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలందరూ అందుకు చేదోడు వాదోడుగా సహకరించి కొండ మల్లీశ్వరుని దేవాలయానికి ప్రతిష్ఠ గావించారు. నిద్రాహారాలు మాని శ్రమించారు. కృష్ణమోహన్ రెడ్డి అకుంఠిత దీక్షను గమనించిన బిల్డర్ భాస్కర నాయుడు మరియు స్థానికులు సుబ్రహ్మణ్యం, రమేష్, మాంబేడు గోవర్ధన రెడ్డి, మిగతా చాలా మంది పెద్దలు, నాయకులు తమ వంతు సాయం అందించడంతో ఈ అరుణగిరి క్షేత్రంలోని కొండ మల్లీశ్వర దేవాలయంగా రూపుదిద్దుకుంది. దేవాలయ నిర్మాణ శిల్పి సేతురామన్ గుడి నిర్మాణ సమయంలో కోతి చేసిన అద్భుతాన్ని స్వయంగా గమనించి మీరు ఎప్పుడు హనుమాన్ ఆలయం నిర్మించదలుచుకున్న నిర్మాణ పనులు అన్నింటినీ ఉచితంగానే చేస్తానని హామీ ఇవ్వడంతో పనులు ఇంకా వేగంగా పుంజుకున్నాయి. 2022 సంవత్సరానికంతా దాదాపు గుడి రూపురేఖలన్నీ సమగ్ర ఆకారానికి చేరుకున్నాయి. ఇక తన అన్నగారైన నరేంద్రనాథ్ రెడ్డి మరియు కృష్ణమోహన్ రెడ్డి కలిసి సాయి కళ్యాణ మండపము, అన్నదానశాల నిర్మాణాలు పూర్తి చేసి తన తండ్రి అడవిరెడ్డి, తల్లి చెల్లమ్మ స్మృతికి అంకితం చేశారని చెప్పుకొచ్చారు ఆలయ ధర్మకర్త కృష్ణమోహన్ రెడ్డి. శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహము, హనుమాన్ విగ్రహము, నవగ్రహాలు, ధ్వజస్తంభము ఒక్కొక్కటి రూపుదిద్దుకోవడంతో
సంపూర్ణ ఆలయంగా వెలుగొందుతున్న నేటి కొండ మల్లీశ్వర దేవాలయం ప్రతి శివరాత్రికి, నూతన సంవత్సరానికి, ఉగాదికి ఇంకా ప్రత్యేకమైన పండుగలకు జరిగే విశేష ఉత్సవాలతో పాటు ప్రతి నెల జరిగే గిరి ప్రదక్షిణము ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక విశేషముగా భక్తజనులందరూ భావిస్తారు. అతి కొద్ది రోజుల్లోనే భక్తుల విశ్వాసాలకి కొండంత దేవుడిగా అలరారుతున్న ఈ శివ దేవాలయము, మా కొండ మల్లీశ్వర దేవాలయము భక్తుల భక్తి తత్పరతకు నిదర్శనము అని దేవాలయ కమిటీ సభ్యులందరూ దృఢంగా విశ్వసిస్తారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక వ్యవస్థగా మారడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎక్కడో అమెరికాలో ఉన్నప్పటికీ శివుని సన్నిధిలో 6 నెలలు, ఉద్యోగ బాధ్యతగా అమెరికాలో మరో 6 నెలలు ఉండి దేవాలయ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఇంత శక్తి సామర్థ్యాలు మీ ఒక్కరికే ఎలా సాధ్యమయ్యాయి అని అంటే అంతా ఆ పరమశివుడే మా చేత చేయించుకున్నాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే, మరి ఆ శివుని ఆజ్ఞ లేనిదే ఇంత ఆలయం ఎలా నిర్మించగలం అని నవ్వుతూ చెప్పి హరహర మహాదేవ్, అంతా శివుని లీల, ఆయన వల్లే ఈ నిర్మాణం సాధ్యమైంది అని భక్తిపూర్వక స్వరతన్మయత్వంతో చెబుతారు. దినదిన ప్రవర్ధమానమైన ఈ కొండ మల్లీశ్వర ఆలయానికి కార్యదక్షత గల ఒక కమిటీని కూడా ఏర్పరుచుకున్నారు. కర్త, కర్మ, క్రియ కృష్ణమోహన్ రెడ్డి అయినప్పటికీ వీళ్ళందరి అకుంఠిత దీక్ష కూడా దేవాలయ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చు. కార్యవర్గంలోని వారి మాటల్లో కూడా గుడి గురించి కొన్ని విందాం. భక్తుల పాలిటి కల్పతరువు, కోరిన వరాలిచ్చే జ్ఞాన ప్రసూనామ సమేత లింగేశ్వరుడు ఈ కొండ మల్లేశ్వరుడు. ఎక్కడో సప్త సముద్రాల కవతల అమెరికాలో ఉన్న దంపతులు ప్రసూనమ్మ, కృష్ణమోహన్ రెడ్డిలను ఇక్కడికి రప్పించి దేవుడు తనకు తానుగా ఎంతో సుందరంగా నిర్మించుకున్న ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన దేవాలయం ఈ కొండ మల్లీశ్వర స్వామి. ఆధ్యాత్మికతకు నిలయమైన పవిత్ర భారతదేశంలో జన్మించి ప్రపంచ దేశాలలో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెరికాలో అభివృద్ధికి కొలమానంగా నిలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారి మదిలో మెదిలిన సంకల్పానికి ఆ హరహర మహాదేవుని దివ్య ఆశీస్సులు తోడై కొండ మల్లీశ్వరి దేవాలయానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారి దంపతులకు ముందుగా అభినందనలు చెప్పుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా మీకు మా డివోషనల్ ఛానల్ తరపున హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ సంక్రాంతి మేడం. మీరు ప్రవాసాంధ్రులుగా ఆల్రెడీ అమెరికాలో స్థిరపడ్డారు. అటువంటి మీరు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? మాకు ఈ ఆలోచన గుడి కట్టాలనే ఉద్దేశంతో రాలేదు. ఇక్కడ మేము తరచూ వచ్చేవాళ్ళము. ఇక్కడ సత్యసాయిబాబాను చూడడానికి పుట్టపర్తికి వచ్చేవాళ్ళం. ఆ సందర్భంగా ఇక్కడ నేను తిరుపతిలో చదివాను, మాకు బంధువులు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి పోయేవాళ్ళం. అంటే మీ నేటివ్ ప్లేస్ ఇదే తిరుపతి? మా నేటివ్ ప్లేస్ చంద్రగిరి. ఇక్కడ తిరుపతిలో కూడా మాకు బంధువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ తరచూ వచ్చేవాళ్ళం. ఓకే, తరచుగా రావడం వల్ల ఇక్కడ ఆలయాన్ని నిర్మించాల్సి వచ్చిందా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా ఇక్కడ? అదే చిన్న కథమ్మ. ఏంటంటే నేను వచ్చినప్పుడల్లా ఒక డ్రైవర్ని పెట్టుకునేవాడిని ఇక్కడ తిరగడానికి. ఆ డ్రైవరు రమేష్ అని, అతను ఆ ఊరి వాడు. డిఆర్ఎన్ కంట్రీ ఎక్కడైతే ఆలయం కట్టామో అతను ఆ ఊరు అతను వచ్చినప్పుడల్లా అతన్ని ఉపయోగించేవాళ్ళం. ఒక సందర్భంగా 2011లో నాకు అతను చెప్పడం జరిగింది. అక్కడ మా ఊర్లో ఒక శివలింగం దొరికింది మాకు. మేము పూజ చేస్తున్నాం, తరచు పూజ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. శివరాత్రికి తండోపతండాలుగా జనాలు వస్తుంటారు, ఒక 2000 పైగా వస్తారు. మీరు వచ్చి చూస్తారా అని అడిగాడు. ఓకే, అంటే మీ డ్రైవర్ చెప్పడంతో మీరు ఆలయాన్ని నిర్మించాల్సి వచ్చిందన్నమాట. ఆ డ్రైవర్ మాకు చూపించి మాలో ఒక ఇన్స్పిరేషన్ రావడానికి
చెప్పాడు. మనం కట్టించమని అడగలేదు అతను. ఓకే సార్. అది అడిగితే మేమిద్దరం మా భార్య నేను పోయి చూసాము ఒక రోజు, అప్పుడు 2011లో. అది చూసినప్పుడు మాకు ఆ ప్రదేశం నచ్చింది, చాలా నచ్చింది. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం కట్టిన గుడి అరుణగిరి కొండ మీద ఉంది. ఆ ప్లేసే మనకు అనుకూలంగా ఉంటుంది అని మీకు అనిపించిందా, లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా? లేదమ్మా, శివలింగం దొరికింది అదే కొండ మీద, అక్కడనే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే స్వామివారు ఉన్నారో అదే ప్రదేశంలోనే కట్టాము. ఆయన ఒరిజినల్గా ఎక్కడైతే వాళ్ళకు శివలింగం లభించిందో అదే స్వయంభూ అంటాం మేము, కింద ఉంటారు ఆయన, స్వయంగా వెలవడంతో అక్కడే నిర్మించారు. అక్కడనే ఒరిజినల్గా వాళ్ళు ఒక 4 కాసిరాళ్ళు పెట్టి దాని కింద శివలింగాన్ని పెట్టి పైన టెంకాయ ఆకులతో కవర్ చేసి అక్కడ పూజ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్న గుడే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. అయితే మనం కట్టిన దేవాలయానికి ప్రత్యేకంగా ఏమైనా ప్రాముఖ్యత ఉందా? ప్రత్యేక ప్రాముఖ్యత అంటే మా భార్య కూడా చెప్పచ్చు. కట్టిన తర్వాత మాకు తెలిసింది చాలామందికి వాడు నమ్మకం, స్వామి మీద నమ్మకం వచ్చిందని. కానీ కట్టకముందు 20 సంవత్సరాల దగ్గర జనం అక్కడికి వచ్చి ప్రతి శివరాత్రికి 2000 మంది వచ్చిపోతున్నారంటే ఏదో నమ్మకం ఉండబట్టే వాళ్ళు వస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు మీ డ్రైవర్ చెప్పారని మీరు ఓకే ఆలయాన్ని నిర్మించారు, కానీ మీ మాట విని మీ భార్య కూడా దేవుడి నిర్వహణలో కొంత భాగస్వాములు అయ్యారు కదా మేడం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడం అంటే అక్కడ చూడంగానే ఇద్దరికి ఒకేసారి ఫీలింగ్ వచ్చింది, ఇక్కడ కట్టాలా అని గుడి. అందుకని డబ్బు గురించి మేము ఆలోచించలే, డబ్బు అవుతుంది గుడికి అని చెప్పని ప్రామిస్ చేసాము, కట్టిస్తామని చెప్పని. అందుకని మొదలు పెట్టిన 10 daysకి ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అందరూ అన్నారు ఈ గుడి స్టార్ట్ చేసినారు వీళ్ళు, అందుకని హార్ట్ అటాక్ వచ్చింది.
ఇంకొక విధంగా కూడా అన్నారంటే ఇది కొంచెం ప్రాబ్లీ యూ హ్యావ్ టు బ్రేక్ ది స్టోరీ. ఎందుకంటే ఆలయాన్ని నిర్మించడం వల్లే మీకు ఇలా జరిగింది అని అప్పటికి నిర్మించలేదు, అంటే స్టార్ట్ చేశారు. జస్ట్ మేము భూమి పూజ చేసాము. ఓకేలేండి. పైకి పూజారి పోవడానికి రోడ్డు వేయించాము, ఓకే. కింది నుంచి పైకి మట్టి రోడ్డు వేయించినాం. ఓకే మ్యామ్. అంటే వస్తువులన్నీ వెళ్ళాలి కదా, అవును. ముఖ్యంగా మేము పోవడానికి కూడా దారి లేదు ఉండే ప్లేస్ కనమాట. అవును. అందుకని ముళ్ళు అవన్నీ ఉన్నాయి, మాకు నడిచేది అంత చాలా కష్టమాడు పైకి నడవాలంటే ఆ ప్లేస్లో అనమాట. తర్వాత మేము భూమి పూజ చేసిన తర్వాత ఈయనకి సిక్ అయినారనమాట. ఓకే మ్యామ్. సిక్ అయితే అప్పుడు అంటే ఊర్లో వాళ్ళందరూ అనుకొని ఉంటారు, బంధువులు కూడా, చూడు గుడి స్టార్ట్ చేసినారు అందుకని ఈయనకి వచ్చింది అని. నాకు భూమి పూజ చేసిన తర్వాత వచ్చింది, ముందు వచ్చింది తెలియదు. భూమి పూజ చేసిన తర్వాత కానీ బంధువులకి ఏమంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, అందుకని గుడి కట్టిస్తున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ ది అదర్ వే అరౌండ్. ఆయన కట్టించిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చింది కాదు, ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. అంటే భూస్థాపనకి అందరిని పిలవలేదు కాబట్టి డెడిన్నో ఏం జరిగింది తెలియదు. అందుకని గుడి మొదలు పెట్టినప్పుడు వీళ్ళకి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది కదా అందుకని గుడి కట్టిస్తున్నాను. అంటే యాజ్ ఏ ప్రాబబ్లీ ఏం మొక్కున్నాడేమో దేనికో ఇది కట్టిస్తున్నాను. బట్ దిస్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్, కట్టించకముందే జరిగింది ఇది హార్ట్ అటాక్. జస్ట్ భూమి పూజ చేసిన తర్వాత జరిగింది. బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చెప్తే కథ ట్విస్టెడ్ అయిపోద్ది మళ్ళీ. ఓకే. అంటే ఈ ప్రాంతానికి ఏమైనా ఆ గుడి యొక్క ఆలయానికి ఏదైనా స్థల పురాణం ఉందా సార్? స్థల పురాణం అంటే ప్రతిదానికి గుడికి స్థల పురాణం ఉంటే ఇది మనం చేసుకునే పురాణమే స్థల పురాణం. మనకు వచ్చే నమ్మకాలు, మనకు వచ్చే దేవుని వల్ల కలిగే లాభాలు, ఆయన పెరిగే భక్తులు, ఇవే స్థల పురాణం అయిపోతాయి. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటా పోతారు. అంటే మహత్యాలు ఏదైనా చారిత్రక ఇప్పుడు ఉన్నాయి అవి. ఇప్పుడు అంటే మేము కట్టిన తర్వాత వచ్చి మేము మొక్కున్నాము, మాకు మగబిడ్డ కావాలని సంవత్సరం మాకు మగబిడ్డ పుట్టారు, మాకు పెళ్ళిళ్ళు అయ్యాయి, అవి వచ్చి వాళ్ళు ఇప్పుడు మనకు చెప్తున్నారు. అంటే స్థలపురాణం అంటే అంతకుముందు గుడి లేదు కదా అక్కడ, ఒక విధంగా గుడి లేదు అక్కడ. గుడి కట్టిన తర్వాత ఎవరు చెప్తారు, అప్పుడు గుడి లేనప్పుడు ఎవరు చెప్తారు వాళ్ళు. కాబట్టి అంటే పాకిపోతుంది ఒక విధంగా, మెల్లగా మెల్లగా అది పాకిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కథలన్నీ కలిసి మళ్ళీ పెద్ద కథ అవుతుంది అది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ఆలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆలయం మొదలు పెట్టింది ఆలయ నిర్మాణం చేపట్టిన సంవత్సరం 14 ఓపెన్ చేసాం. 2013 మేలో స్టార్ట్ చేసాము. ఒక 8 నెలల్లో పూర్తి చేసాం. అంటే జనవరి 23rd ఓపెన్ చేసాం గుడి. 2014లో గుడి ఓపెన్ అయింది. 2014 పని మొదలుపెట్టిన 2013. మామూలుగా చెప్తారు గుడి కట్టడం చాలా కష్టం, చాలా రోజులు పడుతుందని. మాకు 8 నెలల్లో జరిగిపోయింది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆలయాన్ని నిర్మించారు కదా సార్, మీ జీవితంలో ఆలయం నిర్మించిన తర్వాత ఏదైనా మంచి జరిగిందా? మీరు కోరిన కోరికలు ఏమన్నా తీరాయా సార్? అది ఇది ఒక విధంగా అనుకుంటే మాకు ఏ కోరికలు లేవు, అన్ని దేవుడు ఇచ్చాడు. పిల్లలు బాగున్నారు, పిల్లలు బాగా చదువుకున్నారు, 2 డాక్టర్స్ పిల్లలు, 2 కోరికలు అంటూ ఏం లేవు. ఒక కోరిక వల్ల చేయలేదు. మా కోరికలు ఇప్పుడు అడగము, అప్పుడు అడగలేదు. అంటే మన దేవుడు మన తండ్రిలాగా అనుకుంటే దేవుడు చూసుకుంటాడు, మనకు కావాల్సింది చూసుకుంటాడు. మనకు కావాల్సిన కొన్ని ఇవ్వడు. అంటే టైం బట్టి దానికి మనం చిన్నపిల్లలకి అలాగే వేస్తాం. వాళ్ళు అడిగినట్టు మనం ఇవ్వం. వాళ్ళకి టైం స్టేజ్ ఉంటుంది, వాళ్ళకి ఏజ్ ఉంటుంది, ఆ టైం బట్టి ఇస్తారు. ఇప్పుడు చిన్నపిల్లడు వచ్చి నాకు కారు కావాలంటే మనం ఇచ్చేయం కదా, అలాగే ఉంటుంది. అంటే సాక్షాత్తు ఆ దేవుడే
మీ రూపంలో తనకు ఆలయాన్ని ఆ ప్లేస్ లో నిర్మించుకున్నారు అంటారు. అమ్మా ఒక ఎందుకు విధంగా అనుకుంటే ఆయనే మమ్మల్ని పిలిపించి కట్టించుకున్నారు అక్కడ. అది అది అన్నారు. అది మీ ఊరు కాదు కదా అడుగుతారు జనము. మీ ఊరిది కాదు కదా, చంద్రగిరి కదా మీ ఊరు, ఇక్కడ ఎందుకు వచ్చి కట్టించారు? ఆ ఊర్లో గుడి కట్టాలంటే నిజంగానే చాలా కష్టము. మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ ఊర్లో ఏమీ లేదు. ఓకే మేడం. అంటే చంద్రగిరిలో చెప్తున్నారా లేకపోతే ఇప్పుడు కట్టిన గుడి అన్నమాట. ఓకే మేడం. పొద్దున్నే మేము శాండ్విచెస్ కట్టుకుని వెళ్ళేవాళ్ళము. ఆ గుడి కట్టేటప్పుడు కూర్చునే వాళ్ళము, వాళ్ళు వర్క్ చేస్తుంటే అన్నమాట. అంటే ఆలయం నిర్మాణం జరిగేటప్పుడు మీరు అక్కడే ఉండేవాళ్ళు? ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్నగా మొదలైంది కదా, మాకు బిగినింగ్ చూడాలనిపించింది, ఉండేవాళ్ళం పోయి. అక్కడ బాత్రూమ్లు లేవు, ఊర్లో లేవు అసలు బాత్రూమ్స్. పొద్దున వెళ్ళే వాళ్ళము, సాయంకాలం ఇంటికి వచ్చేవాళ్ళం అన్నమాట. ఈ పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ కట్టుకుపోయే వాళ్ళం లంచ్కి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు చెప్పండి. అట్లా కట్టినామన్నమాట. గుడి 8 monthsలో ఫినిష్ చేసినాం దాన్ని ఆ పరిస్థితుల్లో. అందులో కొండ పైన ఇవి ఎక్కాలంటే కూడా కష్టము, ఈ ట్రాక్టర్లు ఇవన్నీ. అవును. అంటే అంత పెద్ద కొండ మీద మీరు ఆలయాన్ని నిర్మించారు అంటే భక్తులు అక్కడికి కరెక్ట్గా వస్తారు, బాగా జరుగుతుందని మీకు ముందే అనిపించిందా? మాకు ఒక విధంగా ఏమీ అనిపించలేదు. ఆయన కట్టమన్నారు, మనం కట్టినాము. భక్తులను ఆయనే పిలిపించుకుంటారు. అది ఇక ఆలయం విషయానికి వస్తే మనం ఆంజనేయ స్వామిని, నవగ్రహాల్ని, ధ్వజస్తంభాన్ని, ఇంకా ఊర్లో ఏదైనా శుభకార్యం చేసుకోవడానికి వీలుగా కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో మీకు జరిగిన ఆటుపోట్లు కానివ్వండి, అనుభవాలు కొంచెం చెప్పుకొస్తారా సార్? క్లుప్తంగా చెప్పాలంటే మెయిన్గా ఉండే విగ్రహాలన్నీ తిరుపతిలోనే చేయించామమ్మా. అవి కొంచెం సులభంగానే జరిగింది. ఇక్కడ కమర్షియల్గా శిల్ప కళాకారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయించాము. శివుడిని కానీ, జానపద సునంబన కానీ, కోష్ట దేవతలు కానీ, నవగ్రహాలు ఇవన్నీ ఇక్కడనే చేయించాము. ఇంకో మాటకు వస్తే, ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి గురించి అన్నారు, మళ్ళీ ధ్వజస్తంభం గురించి అన్నారు. అవి కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది మాకు. ఎందుకంటే ధ్వజస్తంభము 45 అడుగుల ధ్వజస్తంభం కావాల్సి వచ్చింది. అది చుట్టుపక్కల ఎక్కడ మన ఫారెస్ట్రీ ఇండియాలో ఉండే ఫారెస్ట్రీలో 45 అడుగుల ఈ ధ్వజస్తంభం అంటే టేక్ వుడ్, క్రాక్స్ లేకుండా, నాట్స్ లేకుండా ఉండేది దొరకడం చాలా దుర్లభమైంది. సో చివరికి దాన్ని కాళహస్తిలో ఒక కంపెనీ వాళ్ళు ఇక్కడి నుంచి ఆఫ్రికా నుంచి తెప్పించారు. దాన్ని ఆఫ్రికా నుంచి తెప్పించి కాళహస్తిలో చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేశారు. అది కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఎందుకంటే అంత పెద్ద ధ్వజస్తంభం రోడ్లో తీసుకుంటూ వచ్చారు అక్కడి నుంచి, కాళహస్తి నుంచి. సో అదొక ఛాలెంజ్ అయింది. కానీ అది దొరకడం కష్టమైంది, మళ్ళీ అక్కడి నుంచి తెప్పించడం కష్టమైంది. ఇంకొస్తే పంచముఖ ఆంజనేయ స్వామిది, అది చాలా విచిత్రమైన కథ. అది పెద్ద కథ. కానీ క్లుప్తంగా చెప్పాలంటే అది మాత్రం ఇక్కడ టీటీడీ వాళ్ళ శిల్ప కళాశాలలో మాకు లభించింది. అది ఎవరో ఆర్డర్ చేసి ఉన్నారు, వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ శిల్ప కళాశాల వాళ్ళ దగ్గర ఉంటే మాకు కనిపించింది. మేము వాళ్ళని అడిగితే మళ్ళీ మాకు ఇచ్చారన్నమాట. మేము దాన్ని టీటీడీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అది 8.5 అడుగు విగ్రహం. దాన్ని పైకి తీసుకురావడం చాలా కష్టమైంది. కొంతమంది రానన్నారు, క్రేన్ వాళ్ళు రామన్నారు, ఎందుకంటే పడిపోతాయి క్రేన్స్ హిల్ మీద తీసుకురావాలంటే. చివరికి ఒకతను ధైర్యం చేసి వచ్చాడు, అదే ప్రతిష్ఠించాం. సో ఆ 2 మేజర్గా మాకు ఛాలెంజ్ చేసాను. అదర్వైజ్ అంత బాగా సభ్యంగా జరిగింది. తర్వాత గుడి జరగాలంటే అంటే తర్వాత మేము రాకుండా ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో గుడి జరగాలంటే ఏం చేయాలని ఆలోచించి కళ్యాణ మండపం కట్టాము అక్కడ. ఎందుకంటే దాన్ని అక్కడ వచ్చే డబ్బు గుడికి పోవడానికి, గుడి జరగడం కోసం కళ్యాణ మండపాన్ని నిర్మించారు. వచ్చే డబ్బు దీనికి గుడికి పోతుంది అన్నమాట. ఓకే మ్యామ్.
ఇప్పుడు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు బాగా. ఓకే, అంటే నెలలో ప్రతి నెలలో అంటే మన ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. ఓకే మ్యామ్. ఆల్మోస్ట్ 8-10 పెళ్ళిళ్ళు జరుగుతాయి ఓకే సంవత్సరానికి. అమెరికాలో ఉన్నటువంటి మీరు ఇక్కడికి వచ్చి దేవుడి యొక్క కార్యక్రమాల్ని ఎలా అనుసంధానం చేస్తారు? అంటే దేవుడికి టైం కేటాయించాలి కదా, మీరు అమెరికాలో ఉండిపోతారు, సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు ఉండగలరు? అమ్మ, నేను రిటైర్డ్ కాబట్టి నేను మా భార్య మేము ఎప్పుడు కావాల్సింటే అప్పుడు బయలుదేరి రావచ్చు. కానీ ఇక్కడ మేము గుడి సభ్యులతో, ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్తో కాన్స్టెంట్గా టచ్లో ఉంటాం. ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళతో నిర్వాహకులతో వాళ్ళతో మేము కాన్స్టెంట్లో టచ్లో ఉంటాము. అది కాకుండా మేము స్వయంగా మేము ఇక్కడికి రావడం సంవత్సరానికి సుమారుగా 6 నెలలు ఇక్కడనే ఇండియాలోనే ఉంటాము. అది మెయిన్గా మేము ఏం చేస్తామంటే ఈ నవరాత్రుల టైం కవర్ అయ్యేటట్టుగా, శివరాత్రి టైం కవర్ అయ్యేటట్టుగా ఆ 2 మేజర్ ఫెస్టివల్స్ గుడి దగ్గర వాటికి ఉండడానికి. ఎందుకంటే నవరాత్రికి చాలా అమ్మవారికి అలంకారాలు, చీరలు కొనడం, మా భార్య నిండుగా చీరలు కొనే దాంట్లో మునిగిపోతాం చీరలు అక్కడ అమ్మవారి అలంకారానికి. ఓకే సార్, అంటే కార్తీక దీపం కూడా అదే సమయంలో ఇవన్నీ ఆ టైంలో వస్తాయి. ఆ టైంలో అందుకని అవి 2 కవర్ చేసేట్టుగా మేము సుమారుగా ఆగస్ట్ నుంచి దగ్గర మార్చి వరకు ఇక్కడనే స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఈ పండుగలు చూసుకుంటా అదే టైంలో గుళ్ళో ఏమైనా కార్యక్రమాలు, మెయింటెనెన్స్, ఇంకా వేరే ప్రాజెక్టులు ఏదన్నా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య గిరి ప్రదక్షిణ కోసం రోడ్లు వేయించాము. అలాంటివి ఇక్కడికి వచ్చినప్పుడు జరుగుతాయి. మేము వచ్చినప్పుడు దేవుడికి చేసే మహోత్సవాల్లో గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. సో ప్రతి నెలలోనే జరుగుతూ ఉంటుంది అని చెప్పి విన్నాను. సో ప్రతి నెల గిరి ప్రదక్షిణకు మీరు అటెండ్ అవుతారా సార్? వీలున్నంత ప్రతి నెల మేము అటెండ్ అవుతాము. ఇప్పుడు వరకు జరిగిన వాటిలో మేము అన్నిటికీ అటెండ్ అయ్యాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆలయం యొక్క విశేషాలను మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్ని మీరు ముందు చేపట్టాలని, ప్రజలకు చాలా దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మన డివోషనల్ ఛానల్ వారు సగర్వంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. కొండకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. చుట్టూ ఉన్న పరిసరాలను చూసి భక్తి పార్యవశ్యంలో మునిగిపోతూ ఉంటారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి తమ జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. కైలాసవాస కరుణారూపా శంభో శంకర శరణం రూపా డమరుకనాదం దిక్కుల నిండా నాట్యం చేసే నాటరాజా విషం తాగిలో నీలకంఠ నీవే దీక్ష నీ నామస్మరణే జీవితం శివ సాయుధ్యమే. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండ మల్లేశ్వరుని మహిమలు వర్ణనాతీతంగా ఉంటుంది. ఎలా అంటే సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.
ఆలయ గర్భగుడిలో కొండమల్లీశ్వరుడు విశాల ప్రాంగణంలో వెలసి ఉన్నాడు. ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభాన్ని ఆనుకునే నందీశ్వరుడు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. నీ నామస్మరణే జీవితం శివ సాయుధ్యమే మా గమ్యం. హర హర శంకర శివ సాయుధ్యమే మా గమ్యం. పన్నీరు పూల పూజలన్నీ పాపాల మంటలో పారేశావు. పాదార విందం చేరుదారి పలుకుతోనే చూపినాది నువ్వే. విషం తాగిలో నీలకంఠ నీదే దీక్ష. నీ నామస్మరణే జీవితం శివ సాయుధ్యమే మా గమ్యం. ఓం నమ శివాయ శివ సాయుధ్యమే మా నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఒక బిల్డర్గా ఉన్నటువంటి మీకు సాక్షాత్తు ఆ పరమశివుని ఆలయాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఓం నమ శివాయ. నేను ఆ కాలంలో బిల్డరే కాదమ్మా, నాస్తికుని కూడా. ఆ పరమేశ్వరుడి ఆలయాన్ని నిర్మించడానికి సహకరించేటువంటి అదృష్టం నాకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కృష్ణమోహన్ రెడ్డి గారి రూపంలో నాకు చూపించాడని నేను భావిస్తున్నాను. నా జన్మ సార్థకమైందని కూడా నేను భావిస్తున్నానమ్మా. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు నా దగ్గర అపార్ట్మెంట్ కొనుక్కున్నటువంటి సందర్భంలో మా మధ్య దగ్గర సంబంధం ఏర్పడడం జరిగింది. ఆలయాన్ని భూమి పూజ చేసిన సందర్భంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. తర్వాత సార్ అమెరికాకి వెళ్ళినప్పుడు దాని పనులు కొంచెం పర్యవేక్షణ చేయమని చెప్పి నాకు చెప్పడం, ఆ సందర్భంలో నేను అపార్ట్మెంట్ కడుతున్నటువంటి సందర్భంలో ప్రధాన గుడికి నేను ఏమీ సహకారం లేదు, కానీ మండపం నిర్మించడంలో నేను కొన్ని సలహాలు సూచనలు, అలాగే షట్టరింగ్ చేసేటువంటి మనుషులు, ఈ వర్క్ అంతా కూడా కొంత బాధ్యత తీసుకొని నేను చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడి కట్టుతున్నటువంటి సందర్భంలో కూడా కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్లకు కనిపించినప్పుడు దాన్ని ఎవరైతే ముందు డబ్బులు కట్టి చెక్కించుకున్నారో వాళ్ళు మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావడం, వాళ్ళతో నేను మాట్లాడి మాకు అవసరం లేదు మీరే తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న వాళ్ళు ఒప్పుదల చేసి వాళ్ళకు కొంత పరిహారంగా కట్టించి ఆ గుడి విగ్రహాన్ని తీసుకురావడంలో వీటిలన్నింటిలో కూడా నేను కొంత భాగస్వామి అయ్యాను. ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ఆలయ నిర్మాణానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా ప్రధానంగా సార్ వాళ్ళ యొక్క డ్రైవర్ రమేష్, ఆయనే ఏమి బాధ్యత మొత్తం ప్రతి అణువణువు అన్నీ తానై అక్కడ పని చేయడం జరిగింది. నేనైతే కేవలం సలహాలు సూచనలు అప్పుడప్పుడు పర్యవేక్షణ మాత్రమే జరిగింది. మా గుడికి ప్రతి మహాశివరాత్రికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఇతోధికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అలాగే గ్రామస్తులు శ్రీ మూరిశెట్టి నాదముని, మూరిశెట్టి గోవింద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళతో అధికారులతో సంప్రదించి కృష్ణారెడ్డి గారి సార్ యొక్క సహకారంతో 6 లక్షల రూపాయలు
ఫండ్ కూడా మా గుడికి తీసుకురావడం జరిగింది. వారి యొక్క సేవ కూడా మేము మర్చిపోలేనటువంటిది. ఓకే సార్, అంటే ఒక నాస్తికుడిగా ఉన్న మిమ్మల్ని దేవుడు తనకు తానుగా మిమ్మల్ని రప్పించుకొని ఆలయ పనులు చేశారు అనుకుంటున్నారు. అవునమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆలయానికి ఒక బిల్డర్ అంటే ఆలయాన్ని నిర్మించడమే కాకుండా కమిటీ సెక్రటరీ కూడా అని ఉన్నాము. సో ముందు ముందు ఆలయంలో ఇంకా అభివృద్ధి చేయడానికి కానీ లేకపోతే ఇంకా ఏమైనా ప్రణాళికలు చేయాలి అనుకుంటున్నారా? చాలా అభివృద్ధి ప్రణాళికలు అయితే ఉన్నాయమ్మా. ఓకే సార్. నేను సెక్రటరీనే కానీ ఆ యొక్క ఆలయం బాగోగులన్నీ కూడా అక్కడ అన్నీ తానే చూసేటువంటి సార్ వాళ్ళ యొక్క డ్రైవర్ ఒకప్పుడు, ఇవాళ ట్రెజరర్ శ్రీ రమేష్ గారు ఉన్నారు. ఆయనే కర్త కర్మ క్రియ అన్నీ కూడా. మేము కేవలం సలహాలు సూచనలు చేసి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాము. ప్రధానంగా గుడి ప్రారంభ దశలో ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది. మొత్తం దానికి కావలసినటువంటి డబ్బంతా కూడా కేవలం కృష్ణమోహన్ రెడ్డి సారు రిటైర్ అని 30 లక్షల రూపాయలు డబ్బు వస్తుంది, దాంతో గుడి నిర్మించాలని అనుకున్నారు. కానీ అంతకు 20 అంతలు అయింది ఆ గుడి నిర్మించడం కోసం. ఆ తర్వాత కాలంలో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్వయం పోషకంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ కృష్ణారెడ్డి గారు వాళ్ళ అన్న శ్రీ నరేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి వాళ్ళ తండ్రి గారి పేరుతో శ్రీ అడివిరెడ్డి గారి పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. ఆ కళ్యాణ మండపంలో ఇప్పుడు నెలకు దాదాపు ఒక 4-5 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో దానికి మరింతగా అభివృద్ధి చేసే విధంగా మేము కొన్ని గదుల నిర్మాణం కూడా చేసి గుడి మొత్తం ఆ కళ్యాణ మండపంలో వచ్చేటువంటి రాబడితోనే నడిచే విధంగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. అలాగే గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి గిరి ప్రదక్షిణకు రోడ్డు నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి గుడిని మరొక అరుణాచలం లాగా తయారు చేయాలని మేము భావిస్తున్నాము. ఆలయ రూపకల్పనలో శిల్ప కళాకారుల పాత్ర ఎంతవరకు ఉంది? మీ మాటల్లో మా ఛానల్కి ఏమైనా చెప్పగలరా సార్? తప్పకుండా అమ్మా. మా గుడి ఇంత సుందరంగా ఆహ్లాదకరంగా భక్తిభావం కనిపించేటట్టుగా ఉండడానికి మా గుడి నిర్మించినటువంటి స్థపతి శ్రీ సేతురామన్ గారు. ఆయన తిరునల్లారు తమిళనాడుకు చెందినటువంటి కళాకారుడు, శిల్పి. ప్రారంభంలో ఒక 5 మందిని తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఆ పైన గాలుల కారణంగా ఒక 4-5 రోజులు ఉండడం, వాళ్ళు వెళ్ళిపోవడం, తిరిగి మళ్ళా కొంత గ్యాప్ తీసుకొని మళ్ళా ఒక 5-6 మందిని తీసుకురావడం, ఇట్లా ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డారమ్మా. ఆయన చేసినటువంటి సేవ మాటల్లో వర్ణించలేం. మరొక గొప్ప పని కూడా ఆయన మాకు చేశారమ్మా. మా కుంభాభిషేకం సందర్భంలో వానరం అక్కడ కనిపించిందని చెప్పి, మీరు గన ఆంజనేయుల స్వామి విగ్రహం కడితే ఖచ్చితంగా నేను ఫ్రీగా ఆ గుడి కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఆయన ఆంజనేయుల స్వామి గుడిని కూడా మా దగ్గర ఏమీ ఒక నయా పైసా కూడా తీసుకోకుండా ఆ గుడిని ఆయన నిర్మించడం జరిగింది. ఆయనకు మా ఆలయ కమిటీ తరపున హృదయపూర్వకంగా ఈ సందర్భంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క నిరంతరం వాళ్ళ యొక్క సేవ ప్రతి పనిలో ఇప్పటికీ మర్చిపోలేనటువంటి అందరి యొక్క సహకారం, గ్రామ ప్రజలందరి యొక్క సహకారం ఇందులో ఉందమ్మా. కాబట్టే మేము ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఓకే సార్, అంటే ఆలయాన్ని ఇంత బాగా అభివృద్ధి చేశారు కదా సార్, స్థానికంగా స్థానికులు మీకు ఏమైనా హెల్ప్ చేశారా? గుడి ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది యొక్క సహకారం, ఎంతోమంది దగ్గర ఆ పరమేశ్వరుడు పనిచేయించాడమ్మా. ప్రారంభంలోనే ఈ కమిటీ ఏర్పాటు సందర్భంలోనే మా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క మేనమామ మనమడు పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు మాకు నైతికంగా అన్ని రకాలుగా సహకారంగా ఉన్నారు మొట్టమొదట్లో. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మా టెంపుల్ సెక్రటరీ ట్రెజరర్ రమేష్ గారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి బంధువులు
అందరూ ఇందులో చాలామంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళ యొక్క పాత్ర కూడా మర్చిపోలేనటువంటిది. అలాగే సుబ్రహ్మణ్యం గారని ఆ ఆలయాన్ని కట్టడంలో అతను బాధ్యత తీసుకొని ఆయన కూడా మా యొక్క కమిటీ సభ్యుడే, చాలా ఇతోధికంగా కృషి చేశాడు. తర్వాత ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు విషయంలోనైతేనేమి, కొండకు నడవడానికి రోడ్డు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన, తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ మాధవరావు గారు, వీరందరూ కూడా ఇంత అని కాదు, ప్రభుత్వంతోనైతేనేమి ప్రజలతోనైతేనేమి చిన్న చిన్న సమస్యలు రావడం, ఇవన్నిటిని కూడా దగ్గరుండి పరిష్కారం చేసి గుడి అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. అలాగే కైంకర్యాలకు సంబంధించి శ్రీహరి రెడ్డి గారని, తర్వాత శైలజ గారని, అలాగే మరొక గోవర్ధన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క కైంకర్యాలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా అన్నీ సమకూరుస్తున్నారు. అదే సందర్భంలో గుడికి సంబంధించి ప్రతి సోమవారం భజన కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏ యొక్క ఆటంకం లేకుండా జరగడానికి శ్రీ వాసుదేవరెడ్డి గారు, అలాగే వాళ్ళ స్నేహితులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, వెంకటమోహన్ గారు, వీళ్ళందరూ కూడా ఇతోధికంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే సార్ అమెరికాలో ఉన్నప్పుడు పూర్తిగా ఇక్కడే గుడి దగ్గరే ఉండి పనిచేస్తున్నాడు పీర్ అని సార్ వాళ్ళ యొక్క డ్రైవరు, ఆయన యొక్క సహకారం కూడా చాలా మర్చిపోలేనటువంటిది. అలాగే మా గుడిలో నిరంతరం ఉండి అన్ని పనులు చక్కబెట్టేటువంటి పార్వతమ్మ, అలాగే ఢిల్లీ రాణి, రేవతి, వీళ్ళందరి యొక్క సహకారం కూడా మాకు ఎనలేనటువంటి సహకారం మాకు అంతా ఉంది. వీళ్ళందరి యొక్క కారణంగానే మేము గుడిని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం గుడికి వెళ్ళే దానిలో ఒక కొలను వస్తుంది పైకి వెళ్ళేటప్పుడు, ఆ కొలనికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా సార్? ఆ కొలనకు చాలా ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నానమ్మా. మొదట్లో పైకి వెళ్ళేది, నడుచుకొని వెళ్ళే సందర్భంలో చిన్న కొలనగా ఉండేటువంటిది. అందులో నుంచే పైప్ పెట్టి గుడి నిర్మాణానికి నీళ్లు తీసుకోవడం జరిగింది. ఎన్ని రోజులు ఎన్ని నీళ్లు వాడినా కూడా ఎప్పటికీ అది తరగనటువంటి కొలను, అందులో మహత్యం ఖచ్చితంగా ఉందమ్మా, శివగంగగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్. అమ్మా. నమస్తే సార్. ఈ ఆలయం ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి స్థానికంగా మీరు కూడా ఒక పాత్ర అని తెలుస్తుంది. సో ఆలయం గురించి మీ మాటల్లో కూడా మా ఛానల్కి తెలియజేస్తారా? కృష్ణమోహన్ రెడ్డి గారు, మన ప్రసన్నమ్మ గారు అందుకు వాళ్ళు చేదోడు వాదోడుగా మా వంతు సహాయం, మా లోకల్గా ఉన్న వాళ్ళని కూడా మా వంతు సహాయం చేయడం జరిగింది. ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడానికి అయితేనేమి, సప్లై కరెంట్ సప్లై రావడానికి అయితేనేమి, చుట్టుపక్కల కొండ చుట్టూ ప్రాంతాన్ని రోడ్డుగా ఏర్పాటు చేసేదానికి అయితేనేమి, ఇవంతా ఇప్పుడు ఇంకా జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మా వంతు సహాయం లోకల్గా ఉన్నవాడు గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళకి ఎంతో చేదోడు బాధోడుగా ఉండి వాళ్ళు ఇక్కడ గుడి కట్టడమే మాకు చెప్తున్నాం. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు పెద్ద ఇది కాదు. కాబట్టి మా వంతు సహాయంగా మేము వాళ్ళకు ఎప్పుడు వాళ్ళు ఏ కార్యక్రమం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం. ఒక డ్రైవర్గా ఉన్నటువంటి మీరు కొండమల్లీశ్వర స్వామి దేవాలయానికి ప్రముఖ పాత్ర వహించారు. అసలు ఆ గుడి నిర్మాణం ఎలా జరిగింది? ఓం నమ శివాయ. అమెరికా వాసులైనటువంటి శ్రీమతి ఏ ప్రసన్నారెడ్డి గారు, డాక్టర్ శ్రీ
ఏ కృష్ణమోహన్ రెడ్డి గారు నాకు వాళ్ళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను. 2013 సంవత్సరంలో మాకు శివలింగం దొరికింది. మా గ్రామానికి డిఆర్ఎన్ కండిగా గ్రామానికి విచ్చేయాల్సిందిగా ఒకసారి వచ్చి శివలింగాన్ని చూసి దర్శించుకోవాల్సిందిగా కోరినాము. గౌరవంతో దంపతులు ఇద్దరు మా గ్రామానికి విచ్చేసి ఆలయాన్ని సందర్శించి గుడి నిర్మాణానికి మేము నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామ ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ ఆదేశాల మేరకు గుడి నిర్మాణంలో మేము ముందుండి మా సహాయశక్తుల మా సహాయాలు అందించి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకున్నాము. ఆ సాక్షాత్తు పరమశివులు శివపార్వతుల రూపంలో శ్రీ జ్ఞానప్రసన్న మేడం గారు, శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ గారు సాక్షాత్తు శివపార్వతుల రూపంలో మా గ్రామానికి విచ్చేసి ఆలయాన్ని మేము నిర్మిస్తామని మాట చెప్పడం జరిగింది. అనంతరం 2013 సంవత్సరంలో కుంభాభిషేకం భూమి పూజ చేసి 8 నెలల్లో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి 2014 జనవరి 23వ తేదీన మహా కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామస్తులు భక్తాదులు అందరూ ఈ ఆలయానికి విచ్చేసి శివపార్వతుల కళ్యాణం శివపార్వతుల ఆశీస్సులు పొందుతున్నారు. ఈ వెదిరికుప్ప మండలంలో ఎంత పెద్ద ఆలయము ఇదొకటే. కాబట్టి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించిన కృష్ణమోహన్ రెడ్డి సారు, శ్రీమతి ప్రసన్న మేడం గారికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని మనవి చేస్తున్నాము. మీతో పాటు స్థానికంగా ఎవరెవరు ఎంతవరకు సహకరించారు? శ్రీ జ్ఞానప్రసన్న సమేత కొండమల్లేశ్వర స్వామి కోరికలు తీర్చే భగవంతుడిగా చుట్టుపక్కల గ్రామస్తులు అందరి నమ్మకము. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు చుట్టుపక్కల గ్రామస్తులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి నెలలో జరిగే గిరి ప్రదక్షిణ గురించి ఏమైనా విషయాలు చెప్తారా? గత 4 నెలలుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ పక్కన మండలాల నుంచి అందరూ ఇచ్చేసి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి పౌర్ణానికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున మీ చుట్టుపక్కల గ్రామస్తులు భక్తాదులు మీ మిత్రులకు బంధుమిత్రులకు అందరికి తెలియపరిచి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కొండమల్లి సంకృపకు పాత్రగానే కోరడం అనేది. ప్రత్యేక దినాలలో అంటే శివరాత్రి కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, లేదంటే ఇంకేదైనా పండుగలు కావచ్చు, ఆ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఏ పూజలు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం, అలాగే మహాశివరాత్రి, శ్రీరామనవమి, ఉగాది, హనుమాన్ జయంతి, దేవి శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, అభిషేకములు, శివపార్వతుల కళ్యాణోత్సవం, ఇలా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. శ్రీ జ్ఞానప్రసన్న సమేత కొండమల్లేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ధర్మకర్తలైనటువంటి శ్రీమతి ఏ జ్ఞానప్రసన్నారెడ్డి గారికి, డాక్టర్ శ్రీ ఏ కృష్ణమోహన్ రెడ్డి గారి దంపతులకు ఈ డిఆర్ఎన్ కండిగా గ్రామం తరపున, ఆలయ కమిటీ తరపున, చుట్టుపక్కల గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి పోషిస్తున్న ఈ దంపతులకు శ్రీ కొండమల్లి స్వామి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. नमः शिवाय शंकरा करुणा सागरा महेश्वरा नीलकंठा नाटराजा भोला शंकरा भवहरा
గుంటల్లో గంగా వెలుగునే చంద్రకళా శిరసున నిలిచెనే కళ్ళలో అగ్ని హృదయం మంచు భక్తుడికి నీవే బండరాయ్యా ఓం నమః శివాయ శంకరా కరుణా సాగరా మహేశ్వరా నీలకంఠా నాటరాజా భోళా శంకరా భవహరా శివ శివ అంటూ జపిస్తే ముక్తి మార్గం తెరచలే నీ నామమే నా ఊపిరి భోళా నానాథ శరణమే వేడెక్కిన భస్మ మిడిమిడి గాయాలు మిదవేసి నవ్వే సాధువయ్యావు మృత్యుంజయా నా భయాల గుడిసెల్లో వెలగే దీపం నీవయ్యావు డమరుకం నినదం లోపల దడదడా నా గుండెల తాళం నీవే పడిపోయే ప్రతిసారి చెవి దగ్గర లేచిరా అనేది నీ మౌనమే ఓం నమః శివాయ శంకరా కరుణా సాగరా మహేశ్వరా నీలకంఠా నాటరాజా భోళా శంకరా భవహరా ఓ శివ శివ అంటూ జపిస్తే ముక్తి మార్గం తెరచనే నీ నామమే నా ఊపిరి భోళా నానాథ శరణమే కోపంలో కరుణ తుఫానులో ధ్యానం నాశనంలో సృష్టి దాగి ఉన్నావు నా ఒక్క శివానుభూతేనే అంతరాళం తలుపులు తెరుస్తావు ఓం నమః శివాయ శంకరా కరుణా సాగరా మహేశ్వరా నీలకంఠా నాటరాజా భోళా శంకరా భవహరా ఓ శివ శివ అంటూ జపిస్తే ముక్తి మార్గం తెనటరే జపమాల గుండ్రం తిరిగే కొద్దీ నీ వైపునేలా సాగే ఓం నమః శివాయ శంకరా భోళానాథ శరణమే నమః శివాయ చూశారు కదండి, మన డివోషనల్ ఛానల్ వారు సగర్వంగా నిర్వహిస్తున్న ఆలయ దర్శిని కార్యక్రమం. మరో వారం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.